దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా రోమీలు రాసిన పత్రిక కావచ్చు, గలతీలు రాసిన పత్రిక కావచ్చు, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక కావచ్చు, అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాసిన పత్రికలు ఇవి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనము మరొక పత్రికను ధ్యానించబోతున్నాం. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపిన ఆయన, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించిన ఆయన, నీ గ్రంథంలోని ఆశ్చర్యకరమైన సంగతిని గ్రహించడానికి జ్ఞాన హృదయమును దయచేయమని ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రికను నేను ధ్యానించడం వల్ల మీకు దగ్గరగా రావడానికి, అలాగే వింటున్న వారికి దీవెనకరంగా మారులాగున ఆత్మీయ వెలుగులో ప్రభా మీ పరిశుద్ధాత్మలో ఆనందించడానికి, మీతో సహవాసంలో స్థిరంగా ఉండడానికి, మమ్మల్ని మేము ఆయన వాక్యం ద్వారా సరిచేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలు రాసిన పత్రికను మనం ధ్యానించబోతున్నాం. మొదటిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక మనం ధ్యానించబోయే ముందు భౌగోళికంగా ఫిలిప్పీ అనే పట్టణం ఎక్కడ ఉంది, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి ఎప్పుడు వెళ్ళారు, ఇవి మనం చూసినట్లయితే, కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే పత్రిక మనకు సులభంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. పౌలు గారు ఎప్పుడైనా ఒక పత్రిక రాశారు అంటే ఆ సంఘానికి ఏదైనా ఒక హెచ్చరిక ఇవ్వడానికి కానీ, లేదా వారిని సరిచేయడానికి కానీ, లేదా వారికి కృతజ్ఞత చెప్పడానికి కానీ, లేదా ఏదైనా అవసరత విషయాల గురించి వారిని సరిచేయడానికి, వారికి ఉన్న సమస్యలను సరిచేయడానికి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు ఫిలిప్పీ పట్టణం ఎక్కడ ఉంది అనగా, భౌగోళికంగా మనం చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు సంచరించిన ప్రదేశాలు అనే మ్యాప్ ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే దాంట్లో మాసిదోనియా, ఫస్ట్ మనం అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు మనం చూసినట్లయితే మాసిదోనియా అని ఉంది. ఆ మాసిదోనియా దేశంలో ప్రాముఖ్యమైన పట్టణం ఈ ఫిలిప్పీ. దాని క్రింద మనం యువతల వైపు చూస్తే బెరయా ఉంటుంది, తెస్సలోనికా ఉంటుంది. యూరప్ కాంటినెంట్లో మాసిదోనియా దేశంలో ప్రాముఖ్యమైన పట్టణంగా ఈ ఫిలిప్పీ పట్టణం ఉంది భౌగోళికంగా. మనం ఇలా రైట్ సైడ్లో చూస్తే ఆసియా కాంటినెంట్లో ఇతర దేశాలు కూడా ఉన్నాయి, ఇతర పట్టణాలు కూడా ఉన్నాయి. ఆసియా కాంటినెంట్లో ఇతర దేశాల్లో ఇతర ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి. అందులో ఎఫెసీ ప్రధానమైన పట్టణం. అయితే ఈ ఆసియా కాంటినెంట్కి, ఈ యూరప్ కాంటినెంట్కి మధ్యలో ఉన్న పట్టణంగా మనం చూసినట్లయితే ఈ ఫిలిప్పు పట్టణం అంటే రెండు కాంటినెంట్స్, రెండు ఖండాలను కలిపే పట్టణంగా ఈ ఫిలిప్పీ పట్టణం మనం చూడొచ్చు. ఈ ఫిలిప్పీ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, క్రీస్తుకు ముందు 356లో అలెగ్జాండర్ ది గ్రేట్ తండ్రి గారి పేరే ఈ ఫిలిప్ II అన్నారు ఆయన్ని. పూర్వం ఫిలిప్పు అనే పట్టణానికి ఆ పేరుకు ముందు ఆ పట్టణాన్ని క్రెనైట్స్ అనేవారు. ఆ క్రెనైట్స్ అనే పట్టణానికి ఆ పేరును తొలగించి అప్పటి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్, గ్రీక్ వీరుడు, ది గ్రేట్ అంటారు కదండి, ఆయన తండ్రి గారి పేరు అయిన ఫిలిప్ II గారి పేరును ఆ పట్టణానికి పెట్టినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు. అలెగ్జాండర్ ది గ్రేట్ తండ్రి గారి పేరు
మీదుగా ఆ పేరు ఆ పట్టణానికి పెట్టడం జరిగింది. క్రీస్తుకు పూర్వం 356లో. ఆ పట్టణం యొక్క భౌగోళిక స్థితి మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, అది నయాపోలి. మీరు యూరోప్ కాంటినెంట్లో మాసిదోనియా దేశంలో చాలా పట్టణాలు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఫిలిప్పి పట్టణానికి బహు దగ్గరగా ఉన్న వాటర్ ఏదైనా ఉంది అంటే నయాపోలి. అది ఫిలిప్పి పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా, అనగా ఎక్కువగా వ్యాపారం జరిగే ప్రాముఖ్యమైన స్థలంగా ఈ ఫిలిప్పి పట్టణం మనం చూడొచ్చు. రెండోదిగా ప్యాంగ్రెస్ అనే పర్వతానికి ఆనుకున్న పట్టణంగా, అనగా ఈ ప్యాంగ్రెస్ అనే పర్వతము వెండి బంగారానికి నిక్షిప్తమై ఉన్న పర్వతముగా, ఆ వెండి బంగారాన్ని తీయడానికి ఎంచుకున్న స్థలంగా అప్పట్లో ఫిలిప్ అలెగ్జాండర్ తండ్రి గారు ఆ పర్వతాన్ని తవ్వించి ఆ బంగారాన్ని, వెండిని తీసే పనిలో కూడా వారు ఉన్నారన్నట్టుగా మనం చరిత్రలో చూసుకోవచ్చు. అలాగే యాంగ్రేస్ అనే నదికి ఆనుకొని ఉన్న పట్టణంగా ఈ ఫిలిప్పి పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణం. 2 ఖండాలని కలుపుకుంటూ వెళ్ళే 2 ఖండాల మధ్య ఉన్న ఒక పట్టణంగా, అలాగే వ్యాపారం ఎక్కువ జరిగే పట్టణంగా, అలాగే అక్కడ బంగారం నిల్వలు, వెండి ఎక్కువగా విస్తారంగా దొరికే ప్రాంతంగా ఈ ఫిలిప్పి పట్టణం మనం చూడొచ్చు. గ్రీకు సామ్రాజ్యం తర్వాత ఈ ఆధిపత్యాన్ని, ఈ ప్రపంచ రాజ్యాన్ని ఆధిపత్యం చేసింది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం పుంజుకుంటున్న సమయంలో, అనగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వము రోమా సామ్రాజ్యం పుంజుకుంటున్న సమయంలో రోమా రాజ్యానికి రాజధానిగా ఉన్న సమయంలో అప్పుడున్న పరిస్థితిని బట్టి రోమా సామ్రాజ్యం యొక్క సైన్యం ఎక్కువగా ఈ ఫిలిప్పి పట్టణంలోనే వారికి స్థావరాలు ఏర్పరిచినట్టుగా, వారి బెటానిన్ ఏదైతే ఉందో, వారు సైనికులందరూ కూడా ఈ రోమా నుంచి ఫిలిప్పికి వచ్చి, ఫిలిప్పిలో వారు కాలనీస్ కట్టుకొని అక్కడ వారు విస్తృతంగా వారి రాజ్య పరిపాలన విస్తరించినట్టుగా కూడా మనము చూడొచ్చు. అందుకనే అంటాడు అక్కడ ఫిలిప్పి పట్టణంలో రోమీలు ఎక్కువగా ఉన్నట్టు. అంటే 100 పీపుల్స్ అక్కడ ఉంటే దాంట్లో 99% కూడా రోమా పౌరసత్వం, రోమా సైనికుల యొక్క కాలనీస్ అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే మనం ఈ రోమీల కాలంలో కూడా రోము ప్రధాన రాజధానిగా వారికి ఉన్నప్పుడు ఈ ఫిలిప్పు పట్టణం వారికి మరొక చిన్న రోమ్గా ఉంది. రోమా సామ్రాజ్యానికి రోము రాజధాని అయితే, మన ఇండియాకి ఢిల్లీ ఏ విధంగా రాజధానిగా ఉందో, అలాగే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యానికి రోమ్ రాజధానిగా ఉన్న సమయంలో ఈ ఫిలిప్పు పట్టణం కూడా ఒక చిన్న రోముగా పిలువబడింది. అక్కడ ఏదైతే ఆ రోమా రాజధాని ఏ విధంగా ఉంటుందో, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ సేమ్ అదే వాతావరణం, అదే కల్చర్ ఈ ఫిలిప్పు పట్టణంలో కూడా ఉంటుంది. అందుకనే మనం చూసినట్లయితే ఫిలిప్పి పట్టణం ఎక్కడ ఉంది? భౌగోళికంగా యూరప్ కాంటినెంట్లో ఉంది. అయితే పౌలు గారు ఎప్పుడు ఈ ఫిలిప్పి పట్టణానికి, అనగా యూరప్ కాంటినెంట్లో ఫిలిప్పి పట్టణానికి మొట్టమొదటిసారిగా అడుగు పెడతారు. మనం చూసినట్లయితే మొదటిగా ఫిలిప్పు పట్టణం భౌగోళికంగా ఎక్కడ ఉంది, రెండవదిగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులో సంఘాన్ని ఏ విధంగా ప్రారంభించారు, సంఘ స్థాపన ఏ విధంగా జరిగింది, మూడవదిగా ఫిలిప్పి సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తారు.
ముందుగా సంఘ స్థాపన మనకు తెలిస్తే ఆ తర్వాత పత్రిక మనకు సులభంగా అర్థమవుతుంది కనుక ముందుగా మనము సంఘ స్థాపన ఏ విధంగా జరిగిందో చూద్దాం. అపోస్తలుడైన పౌలు మొట్టమొదటి మిషనరీ జర్నీలో పౌలు గారు, అలాగే పౌలు గారు, బర్నబా గారు, అలాగే యోహానను మారు పేరు కలిగిన మార్కు ముగ్గురు కలిసి ఫస్ట్ సువార్త జర్నీలో వారు ప్రయాణం చేస్తుండగా మార్కు పంఫూలియాలో విస్తృతమైన సువార్త పరిచర్య చేస్తున్న సమయంలో వీరిని అనగా పౌలుని, బర్నబా గారిని మధ్యలో వదిలిపెట్టేసి తను యెరూషలేముకు వచ్చేసినట్టుగా సువార్త పరిచర్యను అర్ధాంతరంగా వదిలిపెట్టి తను వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. 15వ అధ్యాయంలో అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో ఇది మనం చూడొచ్చు. ఆ తర్వాత పౌలు గారు, బర్నబా మొదటి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకొని వారు యెరూషలేం తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు పౌలు గారు బర్నబాతో చెప్తారు, లేదా బర్నబా పౌలుతో చెప్తారు, మనం యోహాను వెంట పెట్టుకుని అనగా మార్కును వెంట పెట్టుకుని మనం వెళ్దామంటే లేదు మొదటిగా మనం తీసుకెళ్ళిన మార్కు సువార్త పరిచర్య మధ్యలో ఆపేసి మనల్ని అక్కడ వదిలిపెట్టేసి సువార్త పరిచర్యలో తను వెనక్కి తిరిగి వచ్చేసాడు కనుక ఈసారి మార్కును తీసుకెళ్ళడానికి వారికి ఒప్పుకోలేదు. పౌలు గారు ఒప్పుకోపోయేటప్పటికి వారిలో ఒక వాదము జరిగిన తర్వాత బర్నబా గారు మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోతే పౌలు గారు శీలని ఏర్పరిచి సహోదరుల చేత సెలవు పుచ్చుకొని ప్రభు కృపకు అప్పగించుకొని రెండవ మిషనరీ సువార్త జర్నీని స్టార్ట్ చేస్తారు. అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం స్టార్టింగ్ నుంచి చూస్తాం. అయితే పౌలు గారు శీల అక్కడి నుంచి సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అతడు ఎక్కడికి వస్తాడంటే పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. 16వ అధ్యాయము అపోస్తల కార్యాలు 1వ వచనం. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. పౌలు గారు, శీల అండ్ తిమోతి. త్రోయలో లూకా గారు కూడా యాడ్ అవుతారు. సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు గారితో పాటు శీల ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, లూకా ఉన్నారు. ఈ నలుగురు కలిసి సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తారు. పౌలు గారు ఉద్దేశం ఏంటంటే ఆసియాలో వాక్యం చెప్పాలి అనగా ఆసియాలో అనగా ఎఫెస్ చాలా పట్టణాల్లో తన సువార్త చెప్పాలని అనుకున్న సందర్భంలో పరిశుద్ధ ఆత్మ ఆసియాకు వెళ్ళనివ్వలేదు. కారణం వద్దు అన్నారు. ప్రభు ఆత్మ వద్దు అని చెప్పినప్పుడు అంటే మొత్తానికి వద్దని కాదు, ఆ సమయానికి వద్దు అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఏదైనా ఏ విషయంలోనే కావచ్చు, ప్రభు మనకు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు నో అంటాడు ఆయన. కొన్ని సందర్భాల్లో నో అంటే ఆ పక్కకు మనం వెళ్ళకూడదు. వద్దు అన్నప్పుడు మనం ఆ పని చేయకూడదు. ఎందుకనగా ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడు. ఆ పని ఆ సమయంలో వద్దు అన్నాడంటే మనం చేయకుండా ఉండడమే కరెక్ట్. యేసు యొక్క ఆత్మ వారు ఆశయకు వెళ్దామంటే వాళ్ళని వెళ్ళనివ్వలేదు. అక్కడి నుంచి ఒక్కసారి మనం చూద్దాం ఏం జరిగిందో చూద్దాం రండి. అపోస్తల కార్యాలు 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుగ్రియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితియానకు వెళ్ళుటకు యత్నము చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిర్రి. త్రోయలో జరిగింది ఏమంటే కనుక త్రోయలో వచ్చేసారండి. త్రోయలో వచ్చారు.
అప్పుడు ఆ త్రోవలో వచ్చేసిన తర్వాత వారు ఆ రాత్రి పడుకున్నారు. పడుకుంటే ఆ పడుకున్న సమయంలో కలలో ఒక మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి, మీరు మాకు వచ్చి సహాయం చేయాలి. ఏం సహాయం చేస్తాను? పౌలు కావచ్చు, శీల కావచ్చు, తిమోతి కావచ్చు, వారు స్వార్థ పరిచర్యలో వెళ్ళిపోతూ ఉండగా ఓ కలలో స్వప్నంలో మీరు వచ్చి మాకు సహాయం చేయండి. ఏ సహాయం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి. దేవుని సువార్త చెప్పడం అంటే చిన్న విషయం కదా. సహాయం చేయడమే అది ఎంతో విలువైన సహాయం, విలువైన సహాయంతో కూడింది అది అని చెప్పి అన్నాడు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొనిచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. మాసిదోనియాకు వెళ్ళడానికి యత్నం చేశారు. ఓకే, ఎక్కడి నుంచి? ఆసియాకి వెళ్దాం అనుకున్నారు. ప్రభు అన్నాడు ఆసియాకు వెళ్ళకూడదు. ఒక్కొక్కసారి అంతేనండి, దేవుడు ఒక చోటన సువార్త చెప్పాలి అని చెప్పి మనం అనుకుంటాం. అక్కడ సువార్త చెప్పడం వల్ల వారు వినరు, వినేవాళ్ళని విన్నవరు. అక్కడ ప్రభు కార్యం జరగదు కనుక ఒక్కొక్కసారి మీటింగ్స్ పెట్టుకున్నా కూడా, ఒక్కొక్కసారి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నా కూడా అక్కడ మీటింగ్స్ జరగవు. కారణం ఏంటంటే అనుకున్న టైంకి అక్కడ పాస్టర్లు రాకపోవడం, లేకపోతే అక్కడ ఏదో ఒక సమస్యల వల్ల అక్కడ జరగదు. కారణం ప్రభు యొక్క ఆత్మ అది జరగడం లేదు. కారణం ఏంటంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వారు వినరు, పేరుకు మాత్రం వస్తారు కానీ వాక్యాన్ని వినరు. లేదా దేవునికి అవమానకరంగా వారు ఏదో ఒక కార్యం చేయడం వల్ల, జరుగుతాం వల్ల ప్రభు దాన్ని తప్పించడానికి ఒక అంతరాయాన్ని ఏర్పరుస్తారు. అలాగే వారు ఆసియాలో వాక్యం చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్న సమయంలో దేవుడు నో అన్నారు. వారు విధేయత చూపించి ఆగిపోయిన సమయంలో దేవుడే అక్కడ చెప్పొద్దు అన్నట్టు మరి ఎక్కడికి వెళ్ళాలి నేను ఆలోచిస్తున్న సమయంలో దేవుడే మరొక మార్గాన్ని దేవుడు తెరిచి, మీరు ఆ రూట్లో కాదు ఈ రూట్లో వెళ్ళాలని చెప్పి ఆ ప్రాంతానికి కాదు ఈ ప్రాంతానికి వెళ్ళి, అక్కడ మీటింగ్ జరగలేదంటే ఇంకొక అక్కడ కార్యం జరగలేదంటే ఇంకొక చోట కార్యం జరిగించడానికే దేవుడు అది త్రిప్పి ఉన్నాడు అని మనం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. అంతేగాని అక్కడ మీటింగ్ జరగలేదే, అక్కడ నేను ఇవాళ పెట్టుకున్నాను వాకింగ్ చెప్పలేకపోయినా, లేకపోతే అక్కడ మీటింగ్ జరగలేదే అని మనం బాధపడడానికి వీలు. దానికన్నా అద్భుతమైన కార్యం, దానికన్నా ఆశ్చర్యకర కార్యం చేయడానికి దేవుడు అక్కడ మనకి కొంచెం డిలే కానీ, లేకపోతే అక్కడ జరగకపోవడం గల కారణం దాని వెనకాల ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా పౌలు గారు ఆసియాలో ఉన్న మొట్టమొదటిసారిగా మాసిదోనియాలో ఉన్న ఫిలిప్పి పట్టణానికి పౌలు గారు వస్తున్నారు. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకునకును మర్నాడు నయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చి తిమ్మి అన్నాడు. ఫస్ట్ ఎక్కడికి వచ్చారంటండి? సముద్రాకేకునకు, మరునాడేమో నయాపోలికిని, అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చి తిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అతి ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. అనగా మాసిదోనియా అంటే యూరప్ కాంటినెంట్లో బహు ప్రాముఖ్యమైన పట్టణం ఉంది అంటే అది ఫిలిప్పు పట్టణము. మాసిదోనియా దేశంలో ఏదైనా ప్రాముఖ్యమైన పట్టణం ఉంది అంటే అది ఫిలిప్పు పట్టణం. అంతేకాకుండా అక్కడ రోమియల్ పరిపాలనలో రోమన్స్ కాలనీలు ఉన్నాయి. అంటే సైనికులు స్థావరాలు కావచ్చు, సైనికులు ఉండే నివాస స్థలాలు కావచ్చు, అదంతా కూడా ఆ ఫిలిప్పు పట్టణం మనం చూస్తే అదొక రోమ్లా అనిపిస్తుంది. అంటే రోమా సామ్రాజ్యానికి సంబంధించిన కల్చర్ మొత్తం, సిటిజన్షిప్ కావచ్చు, రోమా పౌరసత్వానికి సంబంధించిన సమస్తము, అక్కడున్న బెటాలియన్ కావచ్చు, అక్కడున్న ప్రతి దాంట్లో కూడా రోమీల యొక్క కల్చర్ మనకు కనిపిస్తుంది. అందుకనే అది అందుకనే అంటున్నాడు మాసిదోనియా దేశమునకు ఆ ప్రాంతమునకు ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. కొన్ని దినాలు పౌలు గారు,
తిమోతి, లూకా, అలాగే సిల్లా. ఈ నలుగురు కూడా కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత మొట్టమొదటిగా ఫిలిప్పులో మనం చూసినట్లయితే రక్షించబడింది లూదియా. రెండవదిగా పుతోను అనే దెయ్యం పట్టిన చిన్నది. మూడవదిగా చెరసాల నాయకుడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దొంగలు కూడా మారిపోయారండి. సువార్త చెప్పడాన్ని బట్టి కరుడు కట్టిన నేరస్తులు కూడా మారిపోయినట్టుగా మనం చూస్తాం. అద్భుతమైన పరిచర్య పౌలు గారు ఫిలిప్పి పట్టణంలో చేశారు. ఫిలిప్పి పట్టణంలో ఎక్కువ మంది రోమా పౌరసత్వం ఉండడం బట్టి అందుకని అంటాడు, మన ఫిలిప్పీలు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయము 20 వచ్చిన మనం చూస్తే మన పౌరస్థితి ఇక్కడ లేదు, పరలోకమందు ఉంది అని చెప్పి పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే పౌరస్థితి పరలోకంలో ఉంది అని అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తులు, రోమా పౌరులు ఎక్కువగా ఉండే పట్టణంగా ఈ ఫిలిప్పి పట్టణం మనం చూస్తాం. అలాగే ఈ పట్టణంలో మొదటిగా పౌలు గారు ఎక్కడ సువార్త చెప్పారు, ఎవరు రక్షించబడ్డారు? పౌలు గారు సువార్త చెప్పడం వల్ల ఆయన పొందుకున్న గిఫ్ట్ ఏంటి, ఆయన పొందుకున్న లాభం ఏంటో తెలుసండి. పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్తే, పౌలు గారు వెళ్ళి ఎవరికైనా దయ్యం పట్టిన అమ్మాయిని దయ్యం నుంచి విడిపిస్తే తీసుకువెళ్ళి బట్టలు విప్పి గ్రామ చావిడిలోకి, అనగా ఒక పెద్ద రచ్చబండ దగ్గరికి బట్టలన్నీ విప్పేసి ఈడ్చుకుని పోయి కొరడాలతో కొట్టి జైల్లో వేశారు. ఇది ఫిలిప్పులో పౌలు, అపోస్తుడైన పౌలు పరిశుద్ధుడికి, భక్తుడికి జరిగిన సన్మానం. సువార్తను ప్రకటిస్తున్న భక్తుడికి ఫిలిప్పులో జరిగిన సన్మానం ఏంటి అంటే దెబ్బలు, అవమానం, నిందలు, జైలు శిక్ష, చెరసాల లోపలి చెరసాలలోకి వెళ్ళిన తర్వాత 2 కాళ్ళకి బొండ, అంటే కదలకుండా చెక్కలతో టైట్ చేసి లాక్ చేస్తారన్నమాట. బొండలో బిగించి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా వీలు లేకుండా చీకటి గుహలో సువార్తను ప్రకటిస్తున్నందుకు. సువార్త అంటే తెలుసు కదండి, యేసే రక్షకుడు, యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారానే మనము విడిపింపబడతాము, రక్షించబడతాను. మీరు మీ సొంత కార్యాల వల్ల విమోచించబడలేరు, పరలోక రాజ్యాన్ని చేరుకోలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారానే మనం పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. నువ్వు చేసే దాన ధర్మాలు కావచ్చు, నువ్వు చేసే మంచి పనులు కావచ్చు, నువ్వు చేసే ప్రతి విధమైన సత్కార్యం కావచ్చు, అది నిన్ను మంచివాడిగా నిలబెడుతుందేమో కానీ నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళాలంటే అది యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తును నమ్మటం ద్వారానే. నమ్మకమే. నువ్వు యేసుక్రీస్తుని నీ ప్రభువు అని నువ్వు ఒప్పుకోవాలి. ప్రభువు ఆయన, ప్రభువు అంటే నీవే దేవుడవు అని ఒప్పుకుంటేనే, ఆయన్ని ఒప్పుకొని ఆయన్ని క్రియల్లో చూపించగలిగితేనే పరలోక రాజ్యం. ఎవరైతే తన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అవుటకు ఆయన అనుగ్రహింపబడి ఉన్నాడు. మనం అనుగ్రహించబడిన ఆ యేసుక్రీస్తును మనం ఏమీ చేయక్కర్లేదు. అంతా ఆయన బలియాగం, ఆయన రిత్తునిగా మారిపోయి మన కొరకు బలియాగం అయిపోయి మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఒక వారధి వేశారు. మనం ఏమీ చేయక్కర్లేదు. ఆయన విశ్వసించడం ద్వారానే మన పరలోక రాజ్యాన్ని. ఒక్క నిమిషం వేడిగా ఉన్న గదిలో మనం ఉండలేం కదండి. నరకం ఉంది అని అందరూ నమ్ముతున్నారు, ప్రపంచంలో అందరూ నమ్ముతున్నారు. అగ్ని ఆరదంటండి, అక్కడ పురుగు చావదంట. దాన్ని క్రియేట్ చేసిన వాడికి తెలుసు ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నన్ను విశ్వసించడం ద్వారా, నన్ను నమ్మటం ద్వారా పరలోక రాజ్యాన్ని మీరు చేరుకుంటారు, నరకం నుంచి తప్పించబడతారు, ఈ భూమి మీద ఉండగానే పశ్చాత్తాపం చెప్పి ఎన్నిసార్లు ప్రభు మనకి చెప్తూ ఉన్నప్పటికీ మనం ఎందుకో నిర్లక్ష్యం చేస్తాం. అంటే అది భౌతికంగా మనకు కనబడట్లేదు కాబట్టి ప్రభు చెప్పిన మాటను మనం ఎందుకో నిర్లక్ష్యం చేస్తామని నేను అనుకుంటున్నాను. అలాగే
మనం విశ్వసించడం ద్వారానే మనం రక్షించబడతామని ప్రభు వాక్యం సూటిగా చెప్తుంది. మనం ఏమీ చేయక్కర్లేదు, విశ్వాసం ద్వారానే రక్షించబడతాం, నమ్మకం ద్వారానే మనము దేవుని దగ్గర వెలిగించబడతాం. ఆయన ఆ విషయాన్ని చెప్తూ యేసే క్రీస్తుని వారికి బోధిస్తున్నట్టుగా మనం చూస్తాం. పౌలు గారు మొట్టమొదటిగా పరిచర్య ఎక్కడ స్టార్ట్ చేస్తారో మనం చూద్దాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. స్త్రీలు కూడి వచ్చారు. ఎక్కడికి అంటే నదీ తీరానికి. ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే యూదులు ఎక్కడున్నా సరే వారు విశ్రాంతి దినాన్న కూడుకుంటారు. వారికి దాన్ని ఏమంటారు, వారు అందరూ కూడుకొని ప్రార్థించడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి వారికి ఒక గదులు వారికి ఆ రోజుల్లో ఉండేవి. ఒక సమాజ మందిరాలు ఎక్కడైతే సమాజ మందిరం ఉందంటే అక్కడ యూదుల సంఖ్య ఎక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ సమాజ మందిరం లేదు. ఎక్కడ ఫిలిప్పి పట్టణం అంటే అక్కడ యూదుల సంఖ్య తక్కువ మనకు అర్థమైంది. అలాగే విశ్రాంతి దినమున అనగా సండే, ప్రభు దినం, వారు ఆ రోజు ఒక నదీ తీరాన్ని, లేదా ఆ రోజులు ఎలా జరిగేదంటే ఒక సమాజ మందిరం లేకపోతే నదీ తీరాన్నో, సముద్రపు ఒడ్డునో, లేకపోతే పట్టణము వెలుపలనో వారు కూడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ సంతోషపడే విధానం ఆ రోజుల్లో ఉంది. వారు పౌలు, తిమోతి, శీల వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చూస్తే గవిని విశ్రాంతి దినాన్న గవిని దాటి వెళ్ళిన తర్వాత నదీ తీరాన్న కొందరు స్త్రీలు కూడి వచ్చి కూర్చుండి దేవుని వాక్యాన్ని ఎవరైనా చెప్తారని వేచి చూస్తున్న సమయంలో ఫస్ట్ కాన్ఫరెన్స్, స్త్రీల సదస్సు చూద్దాం రండి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను. వాక్యాన్ని శ్రద్ధగా వింటే దేవుడు హృదయాన్ని తెరుస్తాడు అని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ ఉంది అంటే మనము వస్తామండి మందిరానికి. రాని అందరూ మందిరానికి వస్తారు. కానీ ఎందుకు వారు మార్పు చెందని హృదయాలతో ఉంటారంటే వారు వినరు, వచ్చి కూర్చుంటారు, విన్నట్టుగా ఉంటారు, వినరు, కూర్చుంటారు, కానీ హృదయం ఎక్కడో ఉంటుంది, కార్యం జరగదు, వాక్యము ఫలించదు. బోధకుడు అరుస్తూ ఉండి ఎప్పుడు నుంచి వస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు, ఎప్పుడు వచ్చి ఎదరే కూర్చుంటాడు, వింటున్నాడు కదా అని అనుకుంటారే తప్ప కానీ విన్నట్టుగా వింటారు కానీ వినరు నాన్న అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు మనకి రుజువుపరిచినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తాం. దేవుడు అంటాడు, అదే ఇర్మియా గ్రంథాలు, వారు వింటారు, చెవులతో వింటారు, కళ్ళతో చూస్తారు, హృదయంతో గ్రహించరు నాన్న అని చెప్పి ఇర్మియా భక్తునికి చెప్పినట్టుగా యెషయా వాళ్ళు నా ప్రజలు కళ్ళుండి చూడరు నాన్న, ఇది చెవులుండి వినరు, విన్నట్టుగా ఉంటారు కానీ వినరు అని చెప్పి చెప్తా ఉంటాడు దేవుడు. కానీ ఇక్కడ ఈ స్త్రీల సమాజంలో ఈ స్త్రీలు కూడుకున్న సదస్సులో పౌలు గారు ఫస్ట్ కాన్ఫరెన్స్ స్త్రీల మధ్యనే తన పరిచయం ఈ ఫిలిప్లో స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. స్త్రీలతో మాట్లాడుచుంటిమి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయేతర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ముందుగా విన్నది, విశ్వసించింది, లక్ష్యముంచింది, నమ్మింది, క్రియల్లో పెట్టింది, తద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. మొదటిగా వినాలి, రెండవదిగా విశ్వసించాలి, మూడవదిగా క్రియల్లో పెట్టాలి, నాలుగవదిగా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి. లూదియా తను అదే చేసింది. మొదటిగా జాగ్రత్తగా విన్న వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకుంది, గుండెల్లో భద్రపరుచుకున్న వాక్యాన్ని క్రియల్లో పెట్టింది, క్రియల్లో పెట్టిన వాక్యాన్ని దేవునికి అంగీకారంగా బ్రతికి పరలోక రాజ్యానికి వారసురాలైంది. కారణం మొదటగా తను శ్రద్ధగా వింది. ఇదిగో అదే అంటుంది, ఆమె మాత్రమే విని రక్షించబడిపోయి
సైలెంట్గా ఉండిపోలేదు. తర్వాత తన భర్త మారాలని, తన కుమార్తె మారాలని, తన ఇంటి వారందరినీ మార్చుకుంది. రక్షించబడిన నువ్వు నేను ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత ఏంటంటే మన చుట్టూ ఉన్న వారిని రక్షించాలి, మా కుటుంబస్తులను రక్షించాలి. మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు వైపు చూసే విధంగా మన ప్రవర్తన, యాక్షన్స్ టాక్స్ మోర్ దాన్ వర్డ్స్. యాక్షన్ టాక్స్ మోర్ దాన్ వర్డ్స్. మనం చేసే పనులే మనం చెప్పే మాటల కంటే ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి కనుక మనం చెప్పే ప్రతి మాట కూడా మనం మొదటగా క్రియల్లో పెట్టాలి అనే భావం దీంట్లో ఉంది. ఈ లూదియా తన విన్నది విశ్వసించినంత మాత్రాన్ని రక్షించబడింది, బాప్తిసం పొందుకుంది. తన ఒక్కతే రక్షించబడలేదు, తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. అద్భుతమైన వింటే నువ్వు సువార్తను విని చెప్తున్న మాట మన కోసమే అని చెప్పి హృదయాన్ని తెరిచినట్లయితే, హృదయాన్ని నువ్వు రక్షించబడాలంటే అది నీ చేతిలో లేదు, దేవుడు నీ హృదయాన్ని తెరిస్తే. ఇక్కడ అదే కదా లూదియా విషయంలో జరిగింది, అదే విషయం. ఆమె ఏంటి, ప్రభు వాక్యాన్ని వింటూ ఉండెను. ఆమె పలానా పట్టణస్తురాలు, ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాట, అది చెప్పే మాటల మీద మనం లక్ష్యము, నమ్మకం, విశ్వాసం పెట్టినట్లయితేనే రక్షించబడతాము అని ఇక్కడ మనం క్లియర్గా దేవుని వాక్యం మనకు తేటగా, ఇక దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. మనం యేసుక్రీస్తును నమ్మడానికి గల ప్రధానమైన కారణం మనం విశ్వసించాలి, నమ్మాలి. మాటల మీద లక్ష్యము అనగా నమ్మకము ఉంచిందండి. దేవుని మీద, దేవుని మాటల మీద యేసే క్రీస్తు అని విశ్వసించడం ద్వారా తను రక్షించబడింది. ఆమెయు ఆమె ఇంటి వారును లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉంటుడని వేడుకొని మమ్మను బలవంతము చేసిన ఫలము, మంచితనం అనే ఫలము. ఎప్పుడైతే తను రక్షించబడిందో, బాప్తిసం తీసుకుందో, తనలో ఆత్మఫలం కనిపించేస్తుందండి, మంచితనం కనిపించేస్తుంది. ఆత్మఫలాల్లో ఒకటి మంచితనం. దైవజనులు వారు అక్కడ బయట కష్టపడుతూ ఉన్న సమయంలో నేను ప్రభువునందు మీరు విశ్వాసం కలదానని మీరు నన్ను ఎంచితే గనక, నేను నిజంగా మార్పు చెందానని, నా కుటుంబం నిజంగా మారిందని మీరు నమ్మితే గనక, నేను దైవభక్తి గల స్త్రీని మీరు నమ్మితే గనక, క్రీస్తుని నా సొంత రక్షణగా అంగీకరించానని మీరు నమ్మితే గనక, మీరు వచ్చి నా ఇంట ఉండండి అని చెప్పి వారిని బ్రతిమాలుతుందండి. ప్రతి ఒక్కరిలో విశ్వసించి రక్షించబడిన, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో కనిపించవలసింది ఈ ఫలాలే దేవుడు చూస్తాడు. ఆత్మ ఫలాలు, ఆత్మవరాలు దేవుడు చూస్తాడు. అవే కదా నువ్వు నీ కొలమానం, నీ భక్తికి అవే కదా నీ కొలమానం, నీ ఆత్మీయ స్థితికి. దాని తర్వాత లూదియా మొదటగా రక్షించబడింది.